అడుగు వేస్తూ ఒకరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక వాక్యం చదివాం. మనం ఏం చదివాము? నేను దేవుడు శత్రుడు కూడా ప్రేమించాలి, శత్రుడు కూడా ప్రేమ వాక్యం చదివాను. ఆ వాక్యాన్ని ఈ రోజు వరకే నేను ఏమంటారు నెల మొత్తం చేయమని చెప్పట్లేదు. ఈ రోజు వరకే, జస్ట్ ఈ రోజు వరకే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ వాక్యం ఉన్నా లేదా చూసుకుంటే అంటే సింపుల్. ఈ చదివిన వాక్యాన్ని లవ్ చేయమన్నాడు దేవుడు పాపవాన్ని కూడా, శత్రుడు కూడా ప్రేమించమని చెప్పాడు. ఈ విషయం నేను కనుక్కున్నాను లేదా? ఒక్క మాట సాయంత్రం దాకా చూసుకుంటే చాలు, మనం అర్థమైపోతుంది మనం ఉన్నామా లేదా, మన మనసాక్షి తెలుసు తప్పు చేస్తాం లేదని. సో దాన్ని బట్టి తెలుస్తుంది. సో ఎలాంటి వెల చెల్లించడానికైనా సరే సిద్ధంగా ఉంటారు వాళ్ళు. ఎలాంటి వెల అంటే ఇది అంత ఈజీగా రాదు మనకి. దేవుళ్ళు ఒక్కొక్కరికి ఇక్కడ ఉన్న వైఎఫ్సీలో ఉన్న ప్రతి వ్యక్తి సాక్ష్యం మీరు కంప్లీట్గా పెడితే మీకు అర్థమవుతుంది. మీ ఏజ్లో నుంచి మీలాగే చర్చిలో కూర్చొని మీలాగే ప్రతి అంటే ఇట్లా మాట్లాడుతున్నప్పుడు అక్కడ మాటలు చేసుకుంటూ అట్లా ఇలాంటి ప్రతి సిచ్యువేషన్ మేము కూడా వచ్చినాం. బట్ ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్క మా ఫ్యామిలీస్లో వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అది మాకేమైనా సొంతంగా మేము ఎదుర్కోలేదు, మేము చేయించలేదు. అది ఖచ్చితంగా దేవుడు మాత్రమే మాకు నడిపించాడు. అలాంటి సిచ్యువేషన్స్ అందరికీ రావాలని కోరుకోవట్లేదు. దానికంటే ముందు ఎందుకంటే తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థన దగ్గర మీరు దేవుడికి రావాలి, ప్రతి ఒక్కరు సమర్పించుకోవాలి. సో అలాగే ఎవరైతే ఇక్కడ రక్షణ పొంది ఉన్నారో వారి గురించి వారికి ఎక్స్పెషల్గా చెప్తున్నాను. మనం చేయాల్సిన ప్రార్థన, మనం చేయాల్సిన దేవుని కోసం నిలబడడం, అది ఎప్పుడైతే మనం చెయ్యమో అప్పుడే మనం అయిపోతున్నాం పని, అప్పుడే స్టార్ట్ అయితే మనం పడుతున్నాం. నేను అంతకుముందు ఒక 2 మాటలు నేను నేర్పిస్తాను. నేను అంతకుముందు ఉండేవాడిని ఇట్లా, నాకు ఒక బైక్ ఉంటే నేను హ్యాపీగా ఉండేవాడిని, ఒక మంచి ఫోన్ ఉంటే హ్యాపీగా ఉండేవాడిని, ఇట్లా అనుకునేవాడిని నేను. సో నేను ఎప్పుడైతే దేవునిలో నాకు ఒక 6 months పట్టింది బాగా దేవుని అర్థం చేసుకోవడానికి. అంటే ఫస్ట్ నేను కూడా చర్చికి ఎలా వచ్చేవాడిని. సో అప్పుడు ఏమైందంటే అలా చర్చికి వస్తూ వాక్యం వింటూ కొంచెం దేవుడు దగ్గర అయిన తర్వాత నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు. అన్నీ అంటే ఒకసారి చూస్తారు, ఇది చూడండి ఒకసారి. ఇది 70,000 ఫోన్, 70,000. దీన్ని నాకు ఎంత క్వశ్చన్ తెలుసు, నేను దీని గురించి ప్రార్థన చేసిన. దేవుడు నీ ఫోన్ నాకు కావాలి, నాకు చాలా బాగా నచ్చింది అని అంటే ఈ ఫోన్ వచ్చేసి కరెక్ట్గా 30,000, ఇంకా తక్కువే. ఇంకా నేను నిజం జస్ట్ కాల్ చేసిన అంతే. దేవుడు నాకు ఫోన్ కావాలి చెప్తే 2 నిమిషాలు నా ఆఫర్ అంతే. నేను బుక్ చేసుకున్న కోరిక నా ఆఫర్ మళ్ళీ 70,000 వెళ్ళిపోయి. నా బైక్ మా ప్రదర్శన తెలుసు, వైఎఫ్సీలో నాకు బైక్ ఒక యూనికాన్ బైక్, అది వేరే సార్ దగ్గర ఉంటే ఆ సార్ దాన్ని చాలా ఎక్కువ చెప్తున్నాడు. నేను దేవుడు పెట్టాను కదా, బాప్టిజం తీసుకున్నాను కదా, దేవుడు నా ప్రార్థన పెట్టాడు కదా అని చెప్పి నేను ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే నేను కమిట్మెంట్ అనమాట. దేవుడితో ఆయన ఎలా ఉండడానికి ప్రయత్నం చేసి నడిచాను. నేను దేవుడికి ఇష్టం వచ్చినట్టు నడిచినప్పుడు నేను అడిగినప్పుడు దేవుడు చేయాలి కదా, అంతే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు నచ్చినట్టు మనం నడుచుకుంటున్నాం, వాళ్ళన్నీ మనం తీసేస్తాం కరెక్ట్, లేకపోతే ఒక మాట అంటారు ఎందుకంటే తిరుగుతున్నా ఎందుకు తీసేయాలి. సో దేవుడికి నచ్చినట్టు కమిట్మెంట్ నేను తీసుకున్నాను. ఆ కమిట్మెంట్ ప్రకారం ఉన్నా కాబట్టి బైక్ ఎట్లా మరి చాలా దారుణం అనమాట. అంటే ఎంత ఈజీగా నాకు వచ్చింది బైక్. జస్ట్ ఆయన ఫోన్ చేసి 25,000 బైక్ ఇచ్చేసి యూనికాన్ బైక్, మామూలుగా అనమాట 25,000. ఇలాంటి మెరాకిల్స్ ఇలాంటి చాలా దొరుకుతాయి లైఫ్లో. దేవుడు నమ్ముకుంటారు, కమిట్మెంట్తో ఉంటాయి. అటు ఇటు నేను లవ్ చేస్తాను, లోకాన్ని లవ్ చేస్తాను, దేవుడు లవ్ చేస్తాను అంటే కుదరదు, అది అయ్యేది కాదు. ఒక 2 నిమిషాలు దేవుడి దగ్గర 2 నిమిషాలు బయటకు వెళ్ళి సినిమా చూసుకుంటూ లేకపోతే వేరే చేసుకుంటూ ఇది జరగవు. కమిట్మెంట్తో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఇలాంటి ఆశలు మనం చూసినప్పుడు ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది దేవుడు మనతో ఉన్నాడన్నప్పుడు మాత్రం మనం ఎలాంటి వేళ చేయించడానికైనా సిద్ధంగా ఉంటాము. ఆటంకాలన్నీ అధిగమించడానికి సిద్ధపడతాం. తాను చేసుకున్న సమర్థంపై దృష్టి సామర్థ్యం కూడా దేవుడు ఇస్తాడు మనకి. ఆటంకాలను అధిగమించడానికి